సభ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ అధ్యక్ష, 5 సంవత్సరాల మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ 13.5%. టాప్ 3లో మందొకటి, ఇంకొక మాటలో చెప్పాలంటే సమానంగా 13.5లోనే మనం ఉన్నాం. అంటే నెంబర్ 1గా చేయగలిగాం. మ్యానుఫ్యాక్చరింగ్ 10% గ్రోత్, ఆల్ ఇండియా 8.4%. ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం, అనుబంధం 16% ఇది చేశాం. అందులో కూడా అధ్యక్ష అక్వాకల్చర్ 29.6% గ్రోత్ వచ్చింది. ఇంకో పక్కన అధ్యక్ష 7,72,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్, మన ఆదాయం 13.2% పెరిగింది. దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమాంగ్ మేజర్ స్టేట్స్ అన్నింటిలో కూడా మంది 2వ రాష్ట్రంగా ముందుకు పోయాం. పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్, ఇది అందరికీ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి. ఆ రోజు మనం 13.2% పెంచాం. ఆల్ ఇండియా లెవెల్లో 9.7%. అంటే ఆల్ ఇండియా కంటే మీరు చూస్తే 3.5% తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం. ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ పారామీటర్స్లో మనం ముందుకు పోతున్నాం. తెలంగాణ ఎందుకంటే బెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది, ఆటో పైలట్లో ఉంది, వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మనం దాంతో సమానంగా పోవాలనే ఉద్దేశంతో వెళ్ళాం. స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం. నెక్స్ట్ అక్కడి నుంచి దిశ, అది గత చరిత్ర. 19 ప్రారంభమైంది. మీరే చూస్తారు, దాచితే కూడా దాచలేము. అలాంటి ఫిగర్స్ అన్ని మీరు చూస్తే చాలా అధ్వానమైన పరిస్థితిలోకి వచ్చాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్, సర్వీస్ సెక్టర్. ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు వ్యవసాయం 16% CAGR పెరిగితే ఇక్కడికి వచ్చే కొద్దికి 10.3%. అంటే 5.7% వ్యవసాయ గ్రోత్ రేట్ తగ్గిపోయింది 5 ఏళ్లలో. 5.7% అంటే రైతులకు ఎంత ఆదాయం తగ్గింది, రైతులకు ఏ విధంగా అప్పులు పెరిగాయి, దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. కూర్చో. అదే సమయంలో సర్వీస్ సెక్టర్ దిశ 11.9 పెరిగితే మళ్ళీ 19-24లో 9.9, 10.9, 11.9 నుంచి 11.9 నుంచి 9.9 అంటే 2% తగ్గిపోయింది. ఓవరాల్గా దేశ గ్రోత్ రేట్ చూస్తే 13.5% ఆ రోజు పెరిగితే 10.5%కి వచ్చాం. అంటే 3% తగ్గాం. ఓవరాల్గా మీరు చూసినప్పుడు 6,94,000 కోట్ల రూపాయలు GSTP కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది. దానివల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మీరు చూస్తే 76,195 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సంపద సృష్టిస్తే ఆ సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఒకవేళ కోవిడ్ లెక్కేసుకున్నా 52,197 కోట్లు వచ్చేది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష, ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే 12,250 కోట్లు అదనపు బద్దలు పడే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇల్లీగల్ శాండ్లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. అదే మరి మినరల్ వెల్త్ 9,750 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇంకొక పక్కన అధ్యక్ష మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ, దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు. దాన్ని డెస్ట్రాయ్ చేస్తే NGT 5 కోట్ల పెనాల్టీ వేశారు. దీనివల్ల ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పవర్ సెక్టర్, ఇంకొక పక్క ఇండస్ట్రీస్ అన్నింటిని పంపించేయడం, దీని
దానివల్ల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇంకా పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం. ఒక్క పవర్ సెక్టర్లోనే 1,29,000 కోట్లు. అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత అసమర్థ పరిపాలన చేశారో ఇది ఒక ఉదాహరణ. పోలవరం పూర్తయి ఉంటే 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది. అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు 4,900 కోట్లు అవుతుంది. ఏదైతే ఐడిల్ పవర్ గాని వచ్చుంటే 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది. మొత్తం అన్ని కలిపితే ఒక 55,000 కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం. ఇంకో పక్కన దేశం మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు. ఇంకో పక్కన మేము చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏదైతే 6,600 కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం ఖర్చు పెట్టుకోలేకపోయాం. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా మనం ఉపయోగించుకోలేకపోయాం. దానివల్ల పేదవాళ్ళకు న్యాయం జరగలేకపోయింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసిన ఒక్కోసారి డైవర్ట్ చేయడం, ఆ డైవర్షన్ వల్ల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వకుండా